Yes, sir. So welcome Yes, sir. all. Welcome to 8th class. Happy New Year, Nana. Andarki. Same to you, sir. Same to you, sir. Same to you, Okay, sir. Nana. Same to you, sir. Okay, Nana. Okay, Nana. So, as usual గా ఎవ్రీ డే ఉంటదన్న మీ దగ్గర సౌండ్ రాకుండా Yes, చూసుకోండి sir. కొద్దిగా ఎవ్రీ డే Yes, ఉంటది sir. క్లాస్ అయితే Yes, ఎవ్రీ డే sir. ఉంటది Okay, sir. ఓకే సో ధను రాలేదు వచ్చినాడా మన వచ్చినాడు, sir. గీతాంశ ఓకే ఓకే ఏం రాలేదే ఎప్పుడు గౌరీ వస్తానే రాలేదే సార్ నాదే సార్ సార్ హనీ నాదే సార్ హనీ నీదేనా ఓకే ఓకే హనీ ముద్దు పేరేమో ఓకే ఓకే రైట్ జీ శివయశస్విని ఏవన్ సార్ ఏమన్నా ఓకే ఓకే సార్ మన ఆ అప్ప రాలేదే హమీ ఏం పేరు అప్ప పేరు హరినానా ఏం పేరు సుమత్రిష కాదు మన అఫ్రీన్ 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 వచ్చిందా తేజస్విని సార్ నేను పంపించిన వచ్చింది సార్ ఓకే నాగేంద్ర అల్లి తేజస్విని సార్ ఓకే 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 సో 8th క్లాస్ మనం చదువుతున్నాము 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సో ముందు పాపం మీరు లాక్డౌన్ లో కూడా మన గౌరీ గాని ధను అయితే ఎప్పుడు ఉంటున్నాడు ఇప్పుడు కొత్త సంవత్సరంలో మళ్ళీ జాయిన్ అయినాడు ఇంతవరకు లేదు జాయిన్ కాలే అంతే కదా ధను అవును సార్ కొత్త సంవత్సరంలో జాయిన్ అయ్యి కాలే సో ఇది యాజ్ యూజువల్ గా మన ఛానల్ ఇది దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నుంచి మ్యాథమెటిక్స్ 8th క్లాస్ కూడా ఉంటాయి ఇంకా ఓకేనా సురేష్ బస్వి యూట్యూబ్ లో సార్ యూట్యూబ్ లో సురేష్ బస్వి మ్యాథ్స్ అని ఉంటది ఇప్పుడు అన్ని 10th క్లాస్ చేసిన ఇది నా ఛానల్ పేరు ఇప్పుడు ఇంతవరకు 10th క్లాస్ అప్లోడ్ చేసినాను ఈ రోజు నుంచి 9th 8th 7th 3 ఉంటాయి ఈ రోజు నుంచి 9th 3 ఉంటాయి నో డౌట్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ చాప్టర్ ఏంటన్నా మనకు 8th క్లాస్ లో రేషనల్ నెంబర్స్ ఓకే అంటే మనము ఇందాకే ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకు రియల్ నెంబర్స్ చెప్పినాను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి మనం 8th క్లాస్ లో ఆల్రెడీ మీకు వచ్చింది సిలబస్ వచ్చిందా సిలబస్ వచ్చిందన్న మీ దగ్గరికి ఓకే సంతోషం సిలబస్ ఒకసారి చూద్దామా సిలబస్ చూద్దాం సార్ ఓకే చూద్దాం సో ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ధనుష్ దగ్గర మొత్తం క్లియర్ గా ఉంది సార్ 1 minute సార్ చరణ్ కి లింక్ పంపిస్తున్నా చరణ్ ఆల్రెడీ ఉన్నాడు కదా దీంట్లో లేడు సార్ గ్రూప్ లోనా చాలా మందిని యాడ్ చేయాలా సార్ అందరిని యాడ్ చేసేసండి మీకు ఇచ్చేస్తాను అందరిని యాడ్ చేసేసండి మొత్తం 8th క్లాస్ అంతా యాడ్ చేసేసండి ఓకే సార్ లోకాభిరామ్ కూడా వచ్చినాడు సో చెప్పండి సార్ గౌరీ ఆదర్శను కూడా యాడ్ చేస్తాను ఆదర్శ అడ్మిట్ చేసేసాను తర్వాత చరణ్ ఉన్నాడు నాన్న దీంట్లో ఓకే సార్ ఇప్పుడు వచ్చిందంటే సార్ మెసేజ్ పోయినసారి నన్ను అడ్మిట్ చేసినారు సార్ ఇప్పుడు చేయలేదు సార్ అదే గౌరీ 6th గౌరీ 8th అది నాకు ఏది కావాలి చెప్పు నీ నెంబర్ ఏది దేనికి చేసినా ఒకటే సార్ రెండిట్లో ఏది చేసినా ఒకటే గౌరీ 6th గౌరీ 8th చేస్తా ఓకే సార్ చేసేసినాను మీ గ్రూప్ లో మీరు యాడ్ చేసుకోండి తర్వాత మేడం కూడా యాడ్ చేసేస్తాం మీ గ్రూప్ అడ్మిన్ మేడం కూడా యాడ్ చేసేస్తాం తర్వాత సీను సార్ కూడా యాడ్ చేసేస్తాం అడ్మిన్ గా సీను సార్ రాలేదనుకుంటా దీంట్లోకి సీను సార్ వస్తే సీను సార్ కూడా అడ్మిట్ చేసేస్తాం మీరు చేసేసండి అన్న తర్వాత ఇక్కడ యశస్విని ఉందా దీంట్లో శివ యశస్విని నీ నెంబర్ ఎంత నీ నెంబర్ ఎంత చెప్పు ఫస్ట్ సార్ నేను మీకు పంపించిన కదా సార్ ఒక నెంబర్ ని యాడ్ చేయమని ఆ నెంబరే సార్ ఓకే ఓకే శివ యశస్విని కదా ఈ ఫోన్ నెంబర్ అంట పంపించే సార్కి ఉన్నిలే నెంబర్ చెప్తే అడ్మిట్ చేసేస్తా సార్ ఫోటో చెప్తా ఉండండి సార్ హలో అమ్మా చెప్పమ్మా చెప్పండిమా
అవును మా సాయంత్రం పూట ఉంటాయి మా 5:20 నుంచి 6 వరకు. అదే మా సాయంత్రం పూట వాళ్ళే కోరినారు, నేను చెప్తున్నా. ఓకేమ్మా ఓకేమ్మా. నాన్న సిలబస్ ఒకసారి చూడండి అన్న. ఇక్కడ యశస్విని మళ్ళీ చేస్తాలేండి అడ్మిన్ గా. ఇప్పుడు ఆదర్శం చేసిన వాళ్ళని చేసిన. ఓకేనా? సరే సార్. ఓకేనా? చూడండి ఇక్కడ మ్యాథ్స్ చాప్టర్స్ చూడండి. ఫార్మాటివ్ అసెస్మెంట్ 1 కు రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఈ 4 ఉంటాయి. ఒకసారి దీన్ని రాద్దామా? ఓకే సార్. ఓకే, మీ దగ్గర ఉంది కదా నాన్న ఇది? ఉంది సార్. ఓకే, సో ఏమైతుందన్న రేషనల్ నెంబర్స్, ఒక్క నిమిషం, ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని రాసుకోండి. నేను ఇప్పుడు చెప్తాను, నాకు చెప్తురు. రేషనల్ నెంబర్స్ తీసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా అంటున్నా, ఇందాక వచ్చినది. లేదు సార్. తీయలేదా? ఓకే, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు చెప్పండి. ఓకే సార్. తీసుకోండి. రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇది ఇప్పుడు చెప్పండి. చెప్పండి అన్న. ఇది రేషనల్ నెంబర్స్ తర్వాత ఏంది? లీనియర్ ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. Quadrilaterals. Construction of quadrilaterals. Exponents and powers, sir. Construction. తర్వాత ఏంటన్నా? అంటే నేను జూమ్ మీటింగ్ లో ఉన్నా, అంటే మన ఫోన్ చేస్తాను. నన్ను చెప్పు. ఇంకోటి ఏంటన్నా? ఎక్స్పోనెంట్స్ సార్. Exponents and powers, sir. Exponents and powers. Exponents and powers. ఓకేనా? సో ఇది నాన్న, ఇది ఫార్మాటివ్ అసెస్మెంట్ 1. ఓకేనా? నెక్స్ట్ మీ దగ్గరనే ఉంది చూడండి. మన వాట్సాప్ గ్రూప్ లో ఉంది. వాట్సాప్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు 8:05 AM టు 8:55 AM. ఈవినింగ్ టైమ్స్ కూడా ఉందా సార్? నో, ఈవినింగ్ వచ్చేసి వాళ్ళకు 7th క్లాస్ వాళ్ళకు. ఓకే సార్. ఇది 8th క్లాస్ నాన్న, ఇది 8th క్లాస్. ఓకేనా? ఓకే సార్. ఈవినింగ్ వచ్చేసి 7th క్లాస్ వాళ్ళకు నాన్న. మీ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకేనా? సో 5:20 PM, సారీ PM కదా, 5:20 PM టు 6 PM. ఇది 7th క్లాస్ నాన్న. సో మీ అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, 7:15 టు జూమ్ మీటింగ్ లో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తాను. 8 AM. ఇదేంది నన్నది 9th క్లాస్. అవును. తర్వాత 6 AM టు 7:10 AM. ఇది 10th క్లాస్. ఇవి రోజుకు 4 క్లాసులు జరుగుతారేనా? మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఉంటది. సో ఈ 8th క్లాస్ ఐడి నేను 9th క్లాస్ ఉపయోగించను. అట్లా మీరు ఒకవేళ 8th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ దాంట్లో కూడా జాయిన్ కావాలి అనుకుంటే నేను 9th క్లాస్ ఐడి పంపిస్తాను అట్లా. ఓకేనా? సో ఈ విధంగా ఇది మన క్లాసెస్ యాజ్ యూజువల్ స్కూల్లో ఉంటాయి, మామూలుగా ఉంటాయి.
ఓకేనా? ఓకే సార్. ఓకేనా? సో ఇది రైట్. ఇప్పుడు మనం ఏం సార్ నేర్చుకుంటున్నాం? సెకండ్ లెసన్ క్లాస్ వర్క్ స్టార్ట్ చేసేమా సార్? ఓకే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రియల్ నెంబర్స్ చూద్దాం. ఈ రోజు ఇంట్రడక్షన్ మాత్రం తీసుకుందాం. ఈ రోజు ఇంట్రడక్షన్ మాత్రం. రియల్ నెంబర్స్. సార్ రియల్ నెంబర్స్ మాకు లేదు సార్. ఓకే రేషనల్ నెంబర్స్. ఓకే ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను మాట్లాడండి అన్న. ఎందుకు చెప్పేదా? ఇది మళ్ళీ యూట్యూబ్ లోకి ఎక్కుతుంది. అవసరమైనప్పుడే మాట్లాడండి. when you really need, you have to speak. Otherwise mute yourself. ఓకే. రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ గురించి ఆల్రెడీ సెలవుల్లో కూడా చెప్పేసాను నేను. మన వాళ్ళు ఎక్కువగా ధనుషు, తర్వాత గౌరీ, ఇంకా సుభాష్, చేతన్ వీళ్ళు వస్తానిలే. ఓకే రైట్. సో రేషనల్ నెంబర్స్ కు ముందు మనం ఒక మాట మాట్లాడుకోవాలి. నేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, తర్వాత హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. వెరీ గుడ్. మీరు మాట్లాడచ్చు. మీ దగ్గర సౌండ్ రాకుండా ఉంటే మీరు మాట్లాడాలి. సో ఈ మూడింటి గురించి మనం 6th and 7th క్లాసెస్ లో నేర్చుకున్నాం అన్న. 6th and 7th క్లాసెస్ లో నేర్చుకున్నాం. దీనికి డీటెయిల్ గా మళ్ళీ వివరంగా నేను చెప్తాను. ఈరోజు కేవలం ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఫస్ట్ నుంచి వద్దాం. ఇంట్రడక్షన్ కాబట్టి ఫస్ట్ నుంచి వద్దాం. సో న్యాచురల్ నెంబర్స్ చెప్దామా? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్. సౌండ్ వస్తా అంటే మీరు ఆఫ్ చేసుకోవాలి. మీరు ఎందుకు మీరే. న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్. సో కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితేనా? సౌండ్ వస్తుంది. మీరు ఎవరి దగ్గర సౌండ్ వచ్చే వాళ్ళ కాడ చేసుకోవచ్చు. సో కౌంటింగ్ నెంబర్స్ ఎంతనా? 1 2 3. మీరు డబ్బులు ఇస్తే ఎలా లెక్క పెడతారు? ఈ విధంగా 1 2 3 4 5 6. ఓకేనా? సో when we include 0 to natural numbers, okay, when we include negative numbers, these are all integers. Okay, these are all integers. Okay రా. నన్న మాటలొద్దు. ఓకే చేద్దామా? మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే సౌండ్ వస్తుందో వాళ్ళు ఆఫ్ చేసుకోండి. ఓకే, యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మైక్. ఓకే రైట్. ఇప్పుడు 8/4 ఎంతనా చెప్పండి క్లియర్ గా. చిన్న ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే. 8/4. 2. వెరీ గుడ్. నెక్స్ట్ 16/4 ఎంత? 4. 28/7 ఎంత? 4. బానే ఉంది. సో when we divide two numbers we get, when we divide whole numbers we get whole number. కరెక్టేనా? బట్ దీన్ని చూడండి, 4/8 తీసుకోండి. హోల్ నెంబర్ వస్తుందా? సో అట్లాగే -27/9 తీసుకోండి, 3 వస్తుంది. -3 వస్తుంది. బట్ 9/-27 అంటే ఇంటీజర్ రాదన్నమాట. సో అప్పుడు వీటికి పేరు పెట్టాలి కదా, మనం ఏదో ఒకటి పేరు పెట్టాలి కదా. సో దానికోసమే మనం ఏం చేసినాం, రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ గురించి ఇప్పుడు డిస్కషన్ వస్తుంది. సో రేషనల్ నెంబర్
Rational number is in the P by Q form where P and Q are integers, where P and Q are integers and Q is not equal to 0. P by Q రూపంలో ఉన్న రేషనల్ వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. P Q లు ఎలా ఉండాలి? ఇంటీజర్స్ అయి ఉండాలి. Q is not equal to 0. నాన్న ఇప్పుడు 0/1 ఎంత చెప్తారు ఎవరన్నా? 0. Very good. 0/1 is 0. 0 by anything, 0/10 is 0. 0/7 is 0. But 7/0? Undefined. Yes, we cannot define. So that's why P by Q form antane manam Q is not equal to 0 condition. రే నన్న మీ దగ్గర ఉంటే మీ దగ్గర సౌండ్ వస్తా అంటే మీరు ఆఫ్ చేసుకున్నా మైకు. ఓకేనా? ధను ఎవరి దగ్గర నుంచి? లోకాభిరామ్ దగ్గర నుంచి వస్తాను కదా. లోకాభిరామ్ అన్మ్యూట్ చేసుకున్నా, అన్మ్యూట్ చేసుకున్నా సౌండ్ రాకుండా. ఓకేనా? ఓకే సరే మ్యూట్ చేసుకో. సో మా పాప అన్ని చెప్తుంది, మాకు ఒకసారి మర్చిపోతాంటాం. సో అప్పుడప్పుడు మీరు గుర్తిస్తారు నన్న. రైట్ నాన్న. సో Q is not equal to 0 అనే కండిషన్ ఎందుకు వచ్చిందిరా అయ్యా అంటే అది. సో P by Q ఫామ్ లో ఉంటూ P and Q are integers, Q is not equal to 0. That's why this is a rational number. సో ఈ రేషనల్ నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే సంతోషం, చెప్తే బాగుంటుంది. అది లేదు నాన్న, 8th క్లాస్ లేదు నాన్న, ఈ రోజు తీసుకుంటాను అన్ని తీసుకుంటా. సో టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లోనే మీ దగ్గర కొన్ని వచ్చేసి ఉంటాయి. ఏంటంటే చెప్తారా? చెప్తాను. ఓకే. సో ఇవన్నీ మళ్ళీ మనము ఆ ఛానల్లో ఎక్కేస్తాయి. సురేష్ బస్వి మ్యాథ్స్ అని దాంట్లో ఎక్కేస్తాయి. దాంట్లో మీరు చూసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా? రైట్. సురేష్ బస్వి మ్యాథ్స్ SU ఇది స్మాల్ ఎస్ అన్ని ఎమ్ ఒక్కటే క్యాప్. ఓకే నేను చెప్పండి ప్రాబ్లం చెప్పు. ఫస్ట్ ప్రాబ్లం Do this, sir. ఫస్ట్ ఏంది నాన్న? అట్లా డూ దిస్ అని కాదు. ఫస్ట్ 8th క్లాస్ లో ఫస్ట్ డూ దిస్ ఏది అదే చెప్పండి నాకు. చెప్పు నాన్న, ఎవరో ఒకరు చెప్పండి. ఓకే. Consider the following collection of numbers. సో కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ చెప్పండి. నువ్వు కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ 1/2 తర్వాత -2 -2 0 0 0/5 0.5 -33/7 ఒక్కరు చెప్పండి. చెప్తారా? 0/4/7 0/4/7 ఇదే 0/4/7 ఎట్లుందా? 0 పెట్టి దాని పక్కన 4/7 0,4/7 సార్. అదే కదా, ఈ 0/5 లేదు కదా సార్. ఇక్కడ 0 కూడా లేదు. 0 లేదా? ఒక ధనుష్ నువ్వు చెప్పురానా ఫస్ట్. చెప్పు. ఇక్కడ 0 లేదు. 0 లేదా? ఓకే. తర్వాత అంటే మనము ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం చెప్తానన్నా, నో డౌట్. కాబట్టి చెప్పండి. -2 తర్వాత -2 తర్వాత 0.5 ఒక్క నిమిషం. ఇవి జారిపోతున్నాయి. -2 తర్వాత చెప్పండి. 0.5 ఒక్కరు చెప్పండి. సార్ ఫస్ట్ ఇది 1/2 కాదు సార్, 1,1/2.
1,1/2. ఓకే. తర్వాత -2 0.5. 4 1/2. 4 1/2 నా? Yes, sir. ఎవరి దగ్గర నుంచి మాట స్పష్టంగా వస్తుందో వాళ్ళు చెప్పండి, ఏం పర్లేదు. 4 1/2. -33/7. -33/7. Comma 0. 0నా? స్పీడ్ 0,4/7. 0.3 bar. 0.3 bar. 20, 23. 20. అంతేనా? 23 का सर. 22 sir. 22. -5. 22 తర్వాత -5. 2/19. 2/19. 0.125. 0.125. అంతేనా? సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. కింద మీరు ఏం చేయాలి? ఏంటి చెప్పండి. Natural numbers, whole numbers, integers, rational numbers ఏవేవో రాయాలి సార్. Yes. So this is the introduction class. That's why we are going to go through the first problem onwards. Natural numbers. Natural numbers means counting numbers. I think 1 తర్వాత ఏమొస్తుందన్న 22. ఈ రెండే కదా వచ్చేది న్యాచురల్ నెంబర్స్. అవును సార్. ఎస్. తర్వాత ఏం రాయాలి? హోల్ నెంబర్స్ రాయాలి కదా. అవును సార్. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎంత? 0. Very good. 1 2 122 సార్. That's it, right. 120. That's it. Okay. Next ఏంటన్నా? ఇంటీజర్స్ సార్. నెక్స్ట్ ఏంటి? -3. 1 minute. -3. -3 ఉందా? లేదు కదా. లేదు సార్. ఓకే. -5 సార్. -2 ఉంది. -2 ఎస్ సార్. 0 1 -2 -5 0 1 122 సార్. అయిపోయింది. ఇంతటితో కేల్కతం. మనం నేర్చుకున్న విషయాలన్నీ కేల్కతం ఇంతటితో. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. నౌ రేషనల్ నెంబర్స్ ఇందాక డెఫినేషన్ నేర్చుకున్నాం కాబట్టి రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where p and q are integers and q is not equal to 0. All rational numbers. Okay na? Are rational numbers. Okay sir. It can be written in the form of decimal form also. Okay, decimal forms also. So that's why ఇంకా మిగతా అన్ని కూడా ఏమైతే ఐ థింక్ ఆల్ ఆర్ రేషనల్ నెంబర్స్. పైన ఉండేటన్ని రేషనల్ నెంబర్సే కదా. అవును సార్. సో రేషనల్ నెంబర్స్ కెన్ బి written in the form of written in the decimal form also. So 1/2 చెప్తున్నాను. 1/2 అంటే this is numerator, this is denominator. Am I right? Yes sir. Denominator. So numerator and denominator తో చేస్తామా డివైడ్, అట్లాగే డినామినేటర్ న్యూమరేటర్ తో చేస్తామా? ఇదే కదా చేసేది. ఇంతే కదా కరెక్టేనా నేను రాసినది? ఓకే. ఫస్ట్ పోదు కాబట్టి it cannot be divisible. That's why we have to take point. 2 5 10. 10. So 1/2 is equal to 1/2 decimal form is 0.5. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటాను నేను. 1/3 తీసుకుంటా. సో 1 3 తో కదా డివైడ్ చేయాల్సిందే. ఓకే. సో పోదు కాబట్టి ఫస్ట్ పాయింట్ పెట్టుకుంటాం. 3 3 9 1 మళ్ళీ 0 మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 0 3 3 9. ఈ విధంగా నువ్వు ఎంతసేపు అని చేసుకోవచ్చు, నీకు ఓపిక ఉన్నంతసేపు చేసుకోవచ్చు. సో that's why we can be written in the form of 0.3333. Here
what is the repeating number? 3. That's why we have to put 0.3 bar. We have to put bar on that number. 0.3 bar. That's it. 0.3 bar. That's it. Okay na? So I think this is not repeating decimal. This is repeating decimal. So rational numbers can be in the form of can be right in the form of repeating decimals or non-repeating decimals. Okay na? So ఇప్పుడు అన్ని మొత్తం ఇక్కడ ఉన్నటన్ని కూడా రేషనల్ నంబర్సే కదా అప్పుడు Sir. ఓకే 1/2 -2 0.5 4 1/2 -33/7 0 4/7 0.3 bar 22 -5 2/19 2/13 0.125 2/19 0.125 okay na? So this is the rational numbers. ఇంతే కదా ఫస్ట్ ప్రాబ్లం. సార్ దాని కింద సబ్ క్వశ్చన్ ఉంది సార్. సబ్ క్వశ్చన్ ఉంది ఒక్క నిమిషం. సో సబ్ క్వశ్చన్ చెప్పండి. Would you leave out of any given numbers from rational numbers? No. No sir. No sir. No, we cannot leave any number. Okay. We cannot leave any number. Okay. సో మీకు తెలిసినది ఇంతవరకు ఇదే 2/19 ఇవి మాత్రమే మీకు తెలుసు. బట్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చెప్పేసినా కాబట్టి మీరేం తెలుసుకున్నారు? యూ హ్యావ్ టు నో యూ ఆల్రెడీ నో దట్ రేషనల్ నెంబర్స్ కెన్ బి రైట్ ఇన్ డెసిమల్ ఫామ్. రేషనల్ నెంబర్ కెన్ బి రైట్ ఇన్ డెసిమల్ ఫామ్. నన్ను బాగా వినిపిస్తుందా మాటలు? ఓకే ఓకే రైట్. ఇంకేమన్నా ఇంకొక సబ్ క్వశ్చన్ ఉంది సార్. ఇంకొక సబ్ every natural number, whole numbers and integers and rational number. Okay. Yes. Every natural number is a whole number, integer and rational number. Aitunda? Yes sir. Every natural number. Aitunda చెప్పండి ఒకసారి చూడండి. అవుతుంది సార్. Yes. మళ్ళీ ఇది వచ్చింది. రైట్. సో ఎవ్రీ న్యాచురల్ ఇక్కడ 1 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉంటాయి. హోల్ నెంబర్స్ ఈ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్స్ రెండు కలిపి ఎక్కడ ఉంటాయి? ఇంటీజర్స్ లో ఉంటాయి. మళ్ళీ ఈ మూడు కలిపి ఎక్కడ ఉంటాయి? రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి. తర్వాత తరగతుల్లో మీరు ఏం నేర్చుకుంటారంటే రియల్ నెంబర్స్ నేర్చుకుంటారు. తర్వాత తరగతుల్లో మీరు ఏం నేర్చుకుంటారంటే రియల్ నెంబర్స్ నేర్చుకుంటారు. అది తర్వాత తరగతిలో మీరు రియల్ నెంబర్స్ నేర్చుకుంటారు. ఇది కావాల్సిన పాయింట్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇంకేం క్వశ్చన్ ఉందా? ఇంకేం క్వశ్చన్ చెప్పండి. ట్రై దిస్ డిలీటెడా? ఓకే. సో డిలీటెడ్ అంటే కష్టం, మీకు కష్టమైతే చెప్దాం. ఈజీనేనా? ఓకే. ఈజీ కాకపోతే నన్ను అడగండి అన్న. ఈజీ కాకపోతే నన్ను. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఈ ట్రై దిస్ పేజ్ నెంబర్ ఎంత? ఈ ట్రై దిస్ పేజ్ నెంబర్ ఎంత? 2 నా? 6. సో పేజ్ నెంబర్ 6. మళ్ళీ ట్రై దిస్ అంతే సార్. పేజ్ నెంబర్ 6. ఓకే ఓకే. నేను ఏమంటున్నానంటే ఈ ట్రై దిస్ లో మీకు ఏమైనా కష్టమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ ట్రై దిస్? ఓకే. నెక్స్ట్ ఏంటన్నా డూ దిస్. అవును సార్. పేజ్ నెంబర్ 6 ఓన్లీ. సో డూ దిస్ లో చెప్పండి అన్న ఒకటి నాకు ప్రాబ్లం. టేబుల్. ఓకే. సో ఓకే ఓకే. సో ఈ విధంగా మనము చేసుకుంటా ప్రాబ్లమ్స్ ప్రతిరోజు యాజ్ యూజువల్ గా 8:05 కు మీరు రండి. 8:05 to 8:55 ఒక 50 నిమిషాలు 50 minutes
ఎక్కువే తీసుకోవచ్చు, మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. నాకు ఇక్కడ ఇంతకుముందు మాదిరి 40 minutes కి ఎండ్ అవును సార్. సెషన్ ఏం లేదు, మొత్తం వచ్చేస్తాను. అన్లిమిటెడ్ ఇచ్చింది సార్ అందరికి. పేజ్ నెంబర్ 22 లో ట్రై చేస్తుంది సార్. పేజ్ నెంబర్ 22 లో ట్రై చేశానా? ఎస్ సార్. 22కి వెళ్ళిపోయినావా? సో పేజ్ నెంబర్ 22. ఓకే, చెప్పు ఏందో ప్రాబ్లం చెప్పు నాన్న. Write the rational numbers for the points labeled with letters on the number line, sir. ఓకే. Find the Write the rational numbers for the points. Right RIGH WRITE, sir. WRIT నా? ఓకే. సార్ అక్కడ ఏంటంటే ఒక నెంబర్ లైన్ ఇచ్చాడు, మధ్యలో కొన్ని నెంబర్స్ వచ్చేసి ABCD అని ఇచ్చాడు. ఆ ABCD ఏంటో నెంబర్స్ మనం రాయాలి. రైట్. ఫైండ్ ద రైట్ రేషనల్ నెంబర్స్. రైట్ WRIT నా? రైట్ ద నేషనల్ నెంబర్ సార్, ఫైండ్ ద లేదు. అదే కదా, అదే ఫైండ్ ఎట్లా వస్తుంది అని నేను ఆలోచిస్తానా. ఓకే నాన్న. సో రైట్ ద రేషనల్ నెంబర్స్ for the points. పాయింట్స్ ABCD నా? ఓకే, ఇది ఒక లైన్ ఇస్తాను, ఒక్క నిమిషం. సార్ లైన్ మీదనే ఇచ్చారు. లైన్ మీదనే ఇచ్చినారు కదా? ఎస్ సార్. చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ 0/5. నాన్న టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ నేను యాజ్ యూజువల్ గా 0 రాస్తా కదా, ఇక్కడ 0 రాయాలి. ఫ్రమ్ 0 టు లెఫ్ట్ సైడ్ ఆల్ ఆర్ నెగటివ్ నెంబర్స్, ఫ్రమ్ 0 టు రైట్ సైడ్ ఆల్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. ఓకేనా? పాజిటివ్ నెంబర్స్. రైట్. చెప్పండి అన్న, ఇప్పుడు ఎవరెవరు చెప్తారో చెప్పండి, ఒక్కరు చెప్పండి. చెప్తారా? ఫస్ట్ వన్ 0/5 సార్. 0/5. ఓకే, 0/5 is 0. రైట్. అప్పుడు పాయింట్ రాస్తాను 0 అని. తర్వాత చెప్పండి. తర్వాత A. తర్వాత 2/5. 2/5. తర్వాత 3/5. 3/5. ఓకే. B. C. 6/5. 6/5. ఇంతేనా? D మళ్ళీ. ఇంకా ఉంది. ఓకే. E. 9/5. ఓకే. F. ఇంతేనా? అంతే సార్. ఇంకో నెంబర్ లైన్ ఉంది సార్. ఇంకొక నెంబర్ లైన్. ఫస్ట్ ఈ నెంబర్ లైన్ గురించి తెలుసుకుందాం. సో నన్ను మీకు తెలిసిన ఒక విషయం చెప్పండి. ఇన్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ దేర్ ఎనీ న్యాచురల్ నెంబర్? Yes sir. In between no sir. In between any two successive natural number there is no natural number. అట్లాగే in between any two. Sir, voice clear గా లేదు సార్. ఏందన్నా? ఒకసారి నీ నెట్ చెక్ చేసుకో, నాకు తెలిసి వాయిస్ బాగా వస్తుంది. ఓకే సార్. ధను రాయలేదా వాయిస్? వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు వస్తుందా? Yes sir. వస్తుంది సార్. ఓకే. సో in between any two successive natural numbers there is no natural number. In between any two successive whole numbers there is no whole number. In between any two successive integers there is no integer. But in between any two rational numbers there is unlimited. There are so many rational numbers. Rational numbers lo, so rational numbers lo unlimited rational numbers. సో ఇక్కడ మనకు ఫస్ట్ గమనిస్తే మీరు బాగా గమనించండి, 0/5 is equal to 0 రాసినాను నేను. ఓకేనా? 0/5 తర్వాత మళ్ళీ ఏముంటానన్నా 5/5 అంటే ఎంత? 1 కదా.
1 కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏముంటది? 0/5 తర్వాత ఏమొస్తుంది? ఇంకా 1/5 తర్వాత 2/5 తర్వాత 3/5 తర్వాత 4/5 అంతేనా? తర్వాత 5/5 వస్తుంది. నెక్స్ట్ ఇలా వెళ్తే మళ్ళీ ఇంకేమొస్తుంది? 6/5 మళ్ళీ తర్వాత 7/5 8/5 9/5 10/5. 10/5 అంటే ఎంత? 2 కదా. సో అప్పుడు మరి ఇప్పుడు ఏకి బదులుగా ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఏకి బదులుగా ఏం రాసుకోవచ్చు? 1/5. వెరీ గుడ్. ఏకి బదులుగా 1/5. నెక్స్ట్ 2/5 3/5. బికి బదులుగా ఏం రాయొచ్చు? ఇక్కడే ఉంది 4/5 సార్. 4/5. సికి బదులుగా ఏం రాయొచ్చు? 5/5 సార్. 5/5 అని రాయొచ్చు, 1 అని రాయొచ్చు. ఓకేనా? 1 అని రాయొచ్చు, 5/5 అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ 6/5 తర్వాత ఏంది? 7/5 సార్. వెరీ గుడ్. తర్వాత 8/5 8/5 తర్వాత 9/5. ఎఫ్ కూర్చోడు ఏం రాయొచ్చు? 10/5. 10/5 సార్. దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఓకేనా? అయిపోయిందా ప్రాబ్లం వాడికి? ఇంకొకటి కూడా ఉంది సార్. ఒకటే ఈ ప్రాబ్లం క్లియర్ అయింది కదా? ఓకే. మీరు కావాలంటే రాసుకుంటా పోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ అని తీసుకోవచ్చు. వినపరాలేదా? వినిపిస్తుంది బాగా నీట్గా? ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్తానా? ఇది రాసేసుకున్నారు కదా? ఓకే రైట్. చెప్పు నాన్న. నెక్స్ట్ నెంబర్ లైన్. నెక్స్ట్ నెంబర్ లైన్ చెప్పాలి. -7/5. ఒక్క నిమిషం. నెంబర్ పెద్దదేనా నాన్న? పెద్దదేనా? చిన్నదే సార్. ఓకే రైట్. చెప్పండి. యాజ్ యూజువల్ 0 రాసుకుంటాం మధ్యలో. తర్వాత -7/4. -7/4 ముందు మీరు చెప్పేటి రాస్తే సరిపోతుంది. -7/4 -6/4 -6/4 చెప్పండి. సార్ 6/4. నెక్స్ట్ R. ఒక్క నిమిషం అన్న ఉండండి సార్. 6/4 లేదు సార్, అది S సార్. S and R. ఒక్కరు చెప్పండి క్లియర్ గా. ఫస్ట్ ఏంది? -7/4. తర్వాత X S సార్. S తర్వాత R సార్. R -1 సార్. -1 తర్వాత Q సార్. -3 Q సార్. -Q ఉత్త Q సార్. ఓకే. -2/4 సార్. ఎంతనన్నా? -2/4 సార్. -2/4 ఓకే. P సార్. తర్వాత 0 సార్. అంతేనా? అదే సార్. ఓకే. So I think all are negative numbers. That's why we have to move towards the left side. We have to move towards the left side of that number line. Okay. So first see this here. Denominator is 4. Try to observe that denominator is 4. That's why first 0/4 తీసుకోవాలి. ఫస్ట్ 0/4 అంటే 0. 0/4 తర్వాత వెంటనే మనకి ఏమో రావాలి? -4/4 రావాలి. ఇదేంటిది? 1. తర్వాత ఏం రావాలి? -8/4 అంటే ఏంటి? -2. తర్వాత ఏం రావాలి చెప్తారా? 12/4 3నే కదా. 2 4 8 కదా నాన్న. 4 2 8 4 3 12 కదా. ఓకేనా?
సో ఇప్పుడు -4/4 కంటే ముందు ఏముంటది నాన్న? -3/4 ఉంటది. -2/4. వెరీ గుడ్. -2/4 ఉంటది, -1/4 ఉంటది. ఎందుకు వై? బికాస్ దీస్ ఆర్ ద మైనస్ వాల్యూస్. ఇప్పుడు -8/4 కంటే ముందు ఏముంటది? -7/4, -6/4, -5/4. Am I right? Yes, sir. -12/4 కు ముందు ఏముంటది? -11/4, -11/4. -10/4, -10/4. -9/4. Am I right? సో ఇవన్నీ నేను రాసినాను క్లియర్ గా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ బ్లూ కలర్. ఇప్పుడు చెప్పండి, ఎస్ ప్లేస్ లో ఏముంటది చెప్పండి? -6/4, sir. ఎస్, ఎస్ ప్లేస్ లో ఏముంటది? -6/4. ఫస్ట్ నేను ఏం రాస్తున్నానంటే -7. ఫస్ట్ ఏంది మీరు సూచించాల్సింది? 0 అయిపోయింది. 0 అయిపోయిన తర్వాత ఇక్కడ 1, 2, 3. రైట్? నెక్స్ట్ 0 అయిపోయిన వెంటనే మనకి ఏమొస్తుంది అన్న? -1. -1/4. తర్వాత -2/4, -3/4, -4/4. రైట్? నెక్స్ట్ -5/4, -6/4, 6/4. -7/4, sir. -8/4, మళ్ళీ -9/4, -10/4, మళ్ళీ -11/4, -12/4. ఇదే కదా మనకు. ఇప్పుడు ఎస్ ప్లేస్ లో ఏముందో చెప్తే సంతోషిస్తా. -6/4. -6/4, sir. -6/4. సో నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నానన్నా. ఇది ఎస్ అయిపోయిందా? నెక్స్ట్ ఆర్ చెప్పండి. -5/4, sir. వెరీ గుడ్. ఆర్ వచ్చేసి ఎంత? -5/4. ఆర్ అయిపోయింది. నెక్స్ట్ -1 అంటే ఇదే కదా? -4/4, sir. నెక్స్ట్ క్యూ ఎంత? -3/4, sir. క్యూ అయిపోయింది. ఆన్సర్ -2/4 ఇక్కడ ఉంది, -1/4 ఉంది, ఇంకోటి ఏంది? -1/4. -1/4. -1/4 ఏంది నాన్న? ఆరా? P, sir. అయిపోయిందా? అన్ని చేసేసామా? Yes, sir. సో ఇది మనకు ఈ ఆన్సర్ ఇది. ఓకేనా? ఆర్ యు అండర్స్టూడ్? Yes, sir. Yes, sir. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకుంటారా? రాసేసుకున్నారా? Yes, sir. Yes, sir. స్క్రీన్ షాట్ తీసేసుకున్నానా? Yes, sir. సో మీరు సెల్ ఫోన్ ఎలా పెట్టుకోవాలంటే హారిజాంటల్ గా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకోవాలి హారిజాంటల్ గా. ఇట్లా పెట్టుకుంటే మీకు సరి కనపరాదు. ఇట్లా పెట్టుకోవాలి, హారిజాంటల్ గా పెట్టుకోవాలి. అర్థమైందా? హారిజాంటల్ గా పెట్టుకోవాలి. Yes, sir. ఓకే ఓకే. 1 minute అన్న. సో స్టాప్ షేర్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 7 మంది వచ్చినారు. 7th క్లాస్ అయినా వెరీ గుడ్. 8th క్లాస్ అయినా 8th, sir. 8th క్లాస్ అయినా 7 మంది వచ్చినారు. సంతోషం, చాలా సంతోషం. సో ధనుష్ వీలైనంత వరకు చాలా మందిని యాడ్ చేసేసి ఆ గ్రూప్ లో 250 మంది వరకు యాడ్ చేసుకోవచ్చు కదా 8th క్లాస్. సో దాన్ని A1 సార్ మా క్లాస్ వాళ్ళని కూడా యాడ్ చేయాలా సార్? A2 వాళ్ళని అందరినీ A1, A2, A3 ముగ్గురిని యాడ్. ఎవరికైనా ఒకటే కదా చెప్పాల్సింది. ఒకరికైనా ఇంతే, ఇద్దరికైనా ఇంతే, ముగ్గురికైనా ఇంతే కదా చెప్పాల్సింది. ఒకరికైనా ఇంతే, ఎవరికైనా ఇంతే కదా చెప్పాల్సింది. ఓకేనా? సో మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ తీసిన వీడియోస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? నా ఛానల్ ఇక్కడ అన్ని ఛానల్లో ఉంటాయి. మొత్తం 8th, 9th, 10th, 7th కూడా ఈరోజు సాయంత్రం నుంచి అన్ని ఉంటాయి ఛానల్లో. సో కాబట్టి మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళను, మీ అన్నగారులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? ఓకేనా? సో మీరు ముందే రెడీ అయి ఉండండి. ఆటోమేటిక్ గా ఇది అయిపోతేనే వెంటనే స్కూల్కి వచ్చేసేయచ్చు. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
Don't forget to subscribe my channel. Okay na? Okay, sir. Thank you, Nana. Thank you very much.